సింహరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలతలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాల్లో అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు సందర్భాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా సంఘపరంగా అవకాశాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఈ సింహరాశి వాళ్లకు ఈ వారం కొన్ని ఒడిదుడుకులు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఎవరికి కూడా శక్తికి మించినటువంటి అనవసరమైనటువంటి హామీలు వాగ్దానాలు చేయకండి. అనుకున్నది ఒకటైతే వచ్చేటటువంటి ఫలితాలు కూడా వేరొక రకంగా ఉంటుంటాయి. అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ స్థాయిని మరిచి మీరు వ్యవహరిస్తుంటారో మిమ్మల్ని మీరు సమస్యల్లోకి నెట్టుకున్న వారవుతుంటారు. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థికపరమైనటువంటి సంతృప్తిని సాధించుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు నూతనంగా ఆలోచనలు చేస్తుంటారు. మీకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా సమయానికి చేతికి అందేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ వైపు నుండి కూడా మీరు ప్రయత్నాలు చేస్తుండాలి. చేపట్టిన వ్యవహారాలు కొద్దిగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి విధంగానే వాటిని పూర్తి చేస్తుంటారు. వ్యక్తిగతంగా ఆలోచిస్తే సింహరాశి వాళ్లకు ఈ వారం ఇంట బయట మాట విలువలు కూడా పెరుగుతుంటాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తుంటారు. విద్యార్థులు ఏకాగ్రతను పొందుతుంటారు. లక్ష్యాల వైపు ప్రయాణం చేస్తుంటారు. సమయాన్ని ఉపయోగించుకొని అనుకూలతలు పొందుతుంటారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ సింహరాశి వారు హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక ప్రతినిత్యము లక్ష్మీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.